హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటో తెలుసా? అదేనండి, మళ్ళీ సమ్మర్ స్పెషలే, బట్ డిఫరెంట్. ఎలా అంటే ఆవకాయ ముక్కల పచ్చడి. రండి చూసేద్దాం చిన్న ముక్కల పచ్చడి. కావాల్సిన పదార్థాలు ఇలా మెంతులు వేయించుకొని పిండి చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ మెంతిపిండి ఆవు పిండి ఉంటే అవసరం లేదు. సో ఇలాగ మనం మెంతులు ఆవాల్ని పిండి చేసుకున్నాం. అలానే ఎల్లిపాయల్ని ఇలా దంచుకున్నాము. సో ఒకవేళ మీరు పాయలుగా కూడా వేసుకోవచ్చు. సో ఇలా ముందుగా మామిడికాయ ముక్కల్ని బాగా కడిగి నీరు లేకుండా తుడుచుకొని ముక్కలు కోసుకొని ఆవపిండి వేసుకోవాలి. అందులో మనం ఇక్కడ చూపిస్తున్నట్టు మస్ట్ అండ్ షుడ్ అండి, ముక్కలకి తడి అనేది ఉండకూడదు. సో బాగా ఆరబెట్టుకున్నాకే కలుపుకోవాలి. సో తర్వాత మళ్ళీ మెంతుల పిండి కూడా వేసుకున్నాక తగిన కొలతల్లో ఒక హాఫ్ గ్లాసు ఉప్పు, హాఫ్ గ్లాస్ కారం, కొంచెం పసుపు, ఇలాగ కొలతల ప్రకారం వేసుకోవాలి. అన్నీ ఎల్లిపాయలు ఇందాక దంచి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా వేసేసుకొని ఫస్ట్ ఇలా కలుపుకోవాలి మొత్తం గరిటతో. ఎందుకంటే గరిట కూడా తడి లేకుండా చూసుకోండి. తడి అనేది పచ్చడికి అస్సలు తగలకూడదు. సో కలుపుకున్నాక కొంచెంగా నూనె పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నూనె పోసుకొని 1 డే మొత్తం ఊరబెట్టిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇలాగ ఆయిల్ తేలినాక మంచిగా మీరు కంపల్సరీ అండి ఒక రోజు మొత్తం ఇట్లా ఊరబెట్టాలి. ఊరబెట్టినాక మీకు ఊరిందనడానికి ఇదే సాక్ష్యం ఆయిల్. సో ఇలా ఆయిల్ వచ్చినాక మంచిగా సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయండి. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.